ఆదిలాబాద్లో జూన్ 2న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో కంది మౌన శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిలాబాద్కు రానున్నారని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నారు. 60,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాము. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడత ఇండ్లని బ్రహ్మాండంగా గరీబోళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. పేదవాళ్లకు 5 లక్షలు పెట్టి ఒక్కొక్క ఇల్లు కట్టియాలనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక, మన రాహుల్ గాంధీ గారి కోరిక. కాబట్టి ఆదిలాబాద్ నుంచే జూన్ 2వ తారీఖు నాడు ఇందిరమ్మ రెండవ విడత ఇండ్లని ప్రారంభోత్సవానికి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మిగతా తదితరులందరూ కూడా అతిరథ మహారథులు వస్తున్నారు. గరీబోళ్ళందరూ కూడా భారీగా ఈ బహిరంగ సభకు తరలిరండి, లక్షలాదిగా తరలిరండి. మీ ప్రభుత్వం గరీబోళ్లకు ఇండ్లు ఇవ్వాలన్నటువంటి ఒక పెద్ద సంకల్పంతో వస్తున్నటువంటి ప్రభుత్వం, మీ గరీబోళ్ళ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆశీర్వదించడానికి రండని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ బిడ్డ కంది సీనన్నని మీరు ఎట్లయితే కడుపులో పెట్టి దాచుకొని నన్ను కాపాడుతున్నారో అట్లనే కాంగ్రెస్ పార్టీని పూర్తి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి అధికారంలోకి తీసుకురావాలా. గరీబోళ్ళ కోసమే కష్టపడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఆశీర్వాదం పెట్టడానికి తప్పకుండా రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.